వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మత్తు పదార్థాల నియంత్రణపై సుల్తానాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు. పెద్దపల్లి ఆర్టీఓ కార్యాలయంలో ఏసీపీ అధికారుల ఆకస్మిక తనిఖీ. వరంగల్ మహానగరంలో శ్రీ భద్రకాళి దేవస్థానంలో 15 రోజుల పాటు జరిగే శాకంబరి నవరాత్రి మహోత్సవంలో రంగారెడ్డి శంకర్పల్లి సమీపంలో రైల్వే ట్రాక్పై యువతి హల్చల్. నెహ్రూ మెమోరియల్ హై స్కూల్ తనిఖీ చేసిన అదోని డివిజన్ సబ్ కలెక్టర్. ఇక వివరాల్లోకి వెళ్తే, రేషన్ కార్డుల మోసాలలో రెవెన్యూ పోలీసులు ఉన్నారు. 1.5 కోట్ల కుటుంబాలు, 1.42 కార్డులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దారిద్ర్య రేఖకు దిగనున్న పేద ప్రజలకు రేషన్ కార్డు ఉన్న వారికి రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందజేసింది. అయితే రెవెన్యూ పోలీస్ శాఖలలో కొందరు ప్రభుత్వ అధికారులు భార్యాభర్తలు వేరువేరు రేషన్ కార్డులు సృష్టించుకొని ప్రభుత్వ ధనాన్ని కొల్లగొడుతున్నారు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం. పార్టీ అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్లమెంట్ నియోజకవర్గాల పరిశీలకులు, జిల్లా పార్టీ అధ్యక్షులతో పాటు పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, పెద్దాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ శ్రీ దవులూరి దొరబాబు హాజరయ్యారు. బీజేపీ కరీంనగర్ ఎంపీ కేంద్ర హోం సహాయక మంత్రి బండి సంజయ్ పైన బీఆర్ఎస్ నేతలు హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎంపీ వినోద్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, బీఆర్ఎస్ నేత శ్రావణ్ బండి సంజయ్ పైన చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా సుల్తానాబాద్ మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షులు కుకుట్ల నాగరాజు అధ్యక్షతన వైశ్య భవన్ ఫంక్షన్ హాల్లో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా అధ్యక్షులు కర్ర సంజీవారెడ్డి పాల్గొన్నారు. బీజేపీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కర్ర సంజీవారెడ్డి ఈ సందర్భంగా మాట్లాడారు. బండి సంజయ్ గురించి నీకేం తెలుసు అని అడుగుతా ఉన్నా. బండి సంజయ్ అనే వ్యక్తి స్వయం సేవకి వెళ్ళి, ఏబీపీకి వెళ్ళి, చిన్న స్మాల్ కుటుంబం బీసీ బిడ్డకి వెళ్ళి
ఇవాళ రాష్ట్ర స్థాయి నాయకునిగా ఎదిగి ఒక కార్పొరేటర్గా కరీంనగర్ టౌన్ మున్సిపల్ అధ్యక్షుని పనిచేసిండు. తర్వాత 3 సార్లు కార్పొరేటర్ గెలిచిండు, 3 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిండు. ఆర్థికంగా లేకున్నా, కుటుంబ సమస్యలున్నా, చిన్న కుటుంబంకి వచ్చి ఎవరికి సపోర్ట్ పార్లమెంట్ సభ్యునే పోటీ చేస్తే 1,00,000 మేడతో గెలవడం జరిగింది ఫస్ట్ టైంలో. మళ్ళా రెండోసారి పోటీ చేస్తే వినోద్ కుమార్ను 2 సార్లు మట్టి కనిపించాడు. మీ మేధావని చెప్పుకుంటాడు విద్యాసాగర్ కుటుంబ సభ్యులను పెట్టుకొని వెల్మ రాజకీయాలు చేసుకుంటూ వెల్మలంతా ఏ పార్టీలు ఉన్నా ఒక దిక్కు ఉంటారని చెప్పేసి ఆ భావంతో నేను పోటీ చేస్తే ఫస్ట్ టైం వినోద్ కుమార్ను కార్పొరేటర్గా ఉన్న బండి సంజయ్ 1,00,000 పై ఓట్లతో గెలిచిండు అని చెప్తా ఉన్నాం. మళ్ళీ అదే వినోద్ కుమార్ గారు మళ్ళీ పోటీ చేసిండు, మట్టి కనిపించడం జరిగింది. వాళ్ళు అంటూ ఉన్నారు బండి సంజయ్ ఏం అభివృద్ధి చేసిండు అంటా ఉన్నారు. నేను ఒకటే సవాల్ చేస్తూ ఉన్నా, కౌశిక్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నా, నీకు దమ్ము నెత్తురు సీమ్ ఉంటే కేసీఆర్ రమ్మని చెప్పు, ఖమ్మం దగ్గర రమ్మని చెప్పు, ఖమ్మం దగ్గర బండి సంజయ్ టైం తీసుకొని వస్తా. నా సవాల్ను నీకు దమ్ముంటే స్వీకరించు. నేను హుజారాబాద్కి వచ్చి నేను ఆడ ప్రెస్ మీట్ పెట్టి చెప్తా, బండి సంజయ్ ఎన్ని కోట్ల రూపాయలు తీసుకొచ్చిండు, ఎన్ని వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చిండు నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. నువ్వు ఉన్నవానే అడుగుతా ఉన్నా. 6 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనా టైం అయిపోయింది. 3 సంవత్సరాల్లో ఆయన ఎన్ని లక్షల కోట్లు 1,200,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చింది. అలా 12,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చింది పార్లమెంట్ గల కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధి గురించి. నువ్వు బండి సంజయ్ గురించి మాట్లాడతావా? బండి సంజయ్ అభివృద్ధి గురించి మాట్లాడతావా? చలో రమ్మా, నీకు దమ్ముంటే కమలాకర్ కానీ, వినోద్ కుమార్ కానీ, శ్రావణ్ కుమార్ కానీ, మీకు ఎవరికైనా దమ్ముంటే సవాలు విసురుతా ఉన్నాయి భారతీయ జనతా పార్టీ జిల్లాకి వెళ్ళాల. నేను అదే హుజరాబాద్కి వస్తాం, లేకపోతే కర్మాల కూర్చుందాం. పాల్పడుతున్న బండి సంజయ్ గురించి మాట్లాడుతున్నారు. మీరు ఏం చేసినా మాట్లాడుతున్నారు. ఇలా వేలాది మంది ఇలా ఆడపిల్లలు అమ్మ తల్లులందరూ ఉజ్వల గ్యాస్ గురించి కట్టెల పొయ్యి ఇలా పెట్టి కన్ను మాడుతున్నాయంటే ఉజ్వల గ్యాస్ గురించి లక్షలాది గ్యాస్ కనెక్షన్స్ వచ్చింది. ఇవాళ ఇలా ఎలగర్తుత్తు నుంచి వెళ్ళి సిద్దిపేట వరకు ఇలా రోడ్డు 4 లైన్ అవుతుంది. ఇలా కరీంనగర్ నుంచి వెళ్ళి ఇలా వరంగల్ వరకు ఇలా 4 లైన్ అవుతూనే ఉన్నది. ఎక్కడ నీకు ఏది మాట్లాడుతున్నావు? నీ అభివృద్ధి అవపడతలేదా? నీకేమున్నా నీకు ఎత్తివేరినావు కానీ నీ మెదడు లేదని చెప్తా ఉన్నా. ఎవరితోనా నేను ఎవరన్నా మంచివాడంటే అడకౌశిక్ రెడ్డి, నువ్వు మనిషి వాడిని ట్రీట్ చేస్తాను ఎవరన్నా హుజరాబాద్లో? నువ్వు ఒక బఫర్ గాని లెక్క, నువ్వు ఒక కొజ్జగాని లెక్క. ఏం చెప్పినావు మొన్న ఎలక్షన్లకు? ఫస్ట్ తెలంగాణ ఉద్యమానికి నువ్వేం మాట్లాడినావు? మానుకోటలో రాళ్ళు చూరినావు వైఎస్ఆర్ పార్టీలో ఉండి. నువ్వు తెలంగాణ ఉద్యమం నువ్వు చేసింది తెలంగాణ ద్రోహి అని చెప్తా ఉన్నా. నీకు సిగ్గు లేకుండా కేసీఆర్ ఫ్యామిలీకి అటాచ్మెంట్ పెట్టుకొని కాంగ్రెస్లో ఉండి కోవాటు చేసి ఎమ్మెల్సీ అలా రూపాయలు లేకుండా ఎమ్మెల్సీ అయినావు. ఎమ్మెల్సీ అయినాక అమ్మోదు లెక్క నిన్ను తిప్పుతాడు కేసీఆర్ కేటీఆర్ గారు. తిరిగి అలా ఎమ్మెల్సీ టికెట్ అయిపోయాక ఎమ్మెల్యే టికెట్ ఇస్తే రాజేంద్ర రెడ్డి గెలిచినావు. నీకు దమ్ముంటే ఇప్పుడు చెప్తా ఉన్నా, నువ్వు రాయరాజు చేయి, భారతీయ జనతా పార్టీ మామూలు కార్యకర్తలు గెలిపిస్తా అని చెప్తా ఉన్నా. నువ్వు రాయరాజు గెలిపియకపోతే నీ అధ్యక్ష పదవి కాదు, నీ హుజరాబాద్ అంబేద్కర్ నీ ముక్కు రాస్తా చెప్పి తెలియస్తా ఉన్నా. నువ్వు రాజీనామా చేసినాక కార్యకర్తలు బట్టి గెలిపియకపోతే భారతీయ జనతా పార్టీ నీ అధ్యక్షులు ఉండి నీ అంబేద్కర్ నీ హుజరాబాద్కి వచ్చి నీ ముక్కు నిలరాస్తా చెప్తా ఉన్నా. నువ్వు బండి సంజయ్ గురించి మాడతావా? సెల్పూర్ మాజీ సర్పంచ్ మహేందర్ గౌడ్ దగ్గర అందులో లోకాన్ని చూసే విధంగా సైన్స్ అభివృద్ధి చెందుతుంది. పేదల కళ్ళలో ఆనందం చూడడమే నా ధ్యేయం. సహాయం చేయడంలోనే ఎంతో ఆనందం ఉంటుంది. డాక్టర్ శంకర్ శర్మ నిండు 100 ఏళ్ల జీవించేలా డాక్టర్ శంకర్ శర్మకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలి. సీనియర్ జర్నలిస్ట్ మిసాల రామస్వామి కోరారు. రెడీ సార్. ఓకే సార్. దగ్గర సిన్న ఎక్కువ మంది కనపడతారు సార్. దగ్గర అండి అన్న మీరు రెడీ సార్. ఇటువైపు సార్ లేడీకి కూడా పెట్టిద్దాం దగ్గర. రెడీ సార్. ఇక్కడ చూడండి అందరూ రెడీ అన్న. బాబు చూడు అటువంటి రెడీ. ఓకే
ఇట్రామ్మా ఇతలు రామ్మా మీకు అందిస్తాడు సార్ దగ్గర అండి అట్లా ఉండండి దగ్గరకు ఉండండి రెడీ సార్ ఉండండి అట్లా ఉండండి సార్ ఓకే రామ్మా ఇతలు రామ్మా ఇంకా అందిస్తాడు సార్ కాడి అట్లా రాత్రే చెప్పాలి సార్ చూడండి సార్ అట్లా రెడీ సార్ రెడీ సార్ రాండి దగ్గరికి ఇక్కడ గ్యాప్ తక్కువ చూడండి చూడండి సార్ ఇప్పుడు పట్టుకోండి ఒకసారి దండ ఏమన్నారు రెడీ సార్ ఓకే సార్ రెడీ సార్ ఓకే సైంటిస్టు కూడా ఎందుకంటే ఆ కార్యక్రమం అంటే దాన్ని తలపెట్టాలంటే కూడా పైనుంచి సహాయం అందాలి ఎవరికైనా. ఈరోజు కర్నూలు కలెక్టర్ మీడియా రూమ్ దగ్గర జర్నలిస్టులకు కంటి అద్దాలను పంపిణీ చేయడం జరిగింది. అయితే 13వ తేదీన పరీక్షలు చేశాము. వాళ్ళకి అద్దాలు అవసరమైతే ఈరోజు సమాజ సేవకుడు డాక్టర్ శంకర్ శర్మ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఆయన ఉచితంగా అద్దాలు ఇవ్వడం అనేది అందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అయితే నిత్యము ఏదో ఒక సేవ చేస్తున్న వ్యక్తి ఎవరంటే శంకర్ శర్మ. అలాంటి వ్యక్తి నూరేళ్ళు సుఖ సంతోషాలతో జీవించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా భగవంతుని కోరుతున్నాను. అయితే జర్నలిస్టులు ఈ మధ్య అనారోగ్య సమస్యలతో వివిధ రకాల కారణాలతో మృతి చెందుతూ అనారోగ్య పాలవుతున్నారు. కనుక మేము ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాము, అయ్యా జర్నలిస్టుల పట్ల వాళ్ళ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. అయితే వాళ్ళకు ఏవైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలు కూడా అమలు చేసే విధంగా మీరు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉందని చెప్పేసి ఈరోజు డాక్టర్ శంకర్ శర్మ గారి పుట్టినరోజు సందర్భంగా అద్దాలు పంపిణీ చేయడంతో మేము ఆయనకు కృతజ్ఞత తెలుపుతూ ధన్యవాదాలు. వరంగల్ ఇలవేల్పుగా పిలువబడే శ్రీ భద్రకాళి అమ్మవారికి ఆషాఢ మాసంలో జరుపుకునే శాకాంబరి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అర్చకులు నాగరాజ్ శర్మ మాట్లాడుతూ ఈ ఆషాఢ మాసంలో 15 రోజులు ఈ శాకాంబరి ఉత్సవాలు జరుగుతాయని, మొదటి రోజు సందర్భంగా అమ్మవారి కలశాభిషేకం మరియు అష్టోత్తర ఘటముల చేత అమ్మవారికి అభిషేకాలు జరుగుతున్నాయని, అంతేకాక ఈ 15 రోజులు అమ్మవారు వివిధ రూపాలలో దర్శనమిస్తారని ఆయన అన్నారు. జరగండి
మహ్యమావహ జీవనం చ దిశో దిశా బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ పురుషేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. భద్రకాళీ శరణమ్మ. ఆషాఢ మాసము పాడ్యము నుంచి 15 రోజుల పాటు పౌర్ణమి వరకు శాకాంబరి మహోత్సవములు మన వరంగల్లో అనేక సంవత్సరాలుగా జరుగుతున్నాయి. గణేష్ శాస్త్రి గారు మా గురుదేవులు, వారి కుమారులు పరంపరంగా ఈ ఉత్సవాలు నిర్వర్తిస్తున్నారు. శాకాంబరిగా మొదటి రోజు అమ్మవారికి ఉత్సవాలలో భాగంగా సహస్ర కలశముల చేత అభిషేకములు, అష్టోత్తర ఘటముల చేత అభిషేకము జరిపించిన పిమ్మట కాళీక్రమాన్ని అనుసరించి 15 తిథులను అనుసరించి షోడశి క్రమాన్ని అనుసరించి అమ్మవారిని ఆరాధించడం జరుగుతుంది. ఉదయం ఒక పూజ, సాయంత్రం ఒక పూజ. గురు పౌర్ణమి నాడు అంటే 10వ తారీఖు నాడు అనేక ఆకుకూరలు, కూరగాయలు, ఫలములు హారములుగా గుచ్చి అమ్మవారి మెడలో వేసి అమ్మవారిని ప్రార్థించడం జరుగుతుంది. శాకాంబరీం స్తువన్ ధ్యాయన్ జపన్ సంపూజయన్నమన్ అక్షయమశ్నుతే శీఘ్రం అన్నపానామృతం ఫలం. శాకాంబరిగా చూసిన అమ్మవారిని జపించిన, ప్రార్థించిన మన కరువులన్నీ తీరుతాయి. మన దారిద్ర్యాన్ని అమ్మవారు నిర్మూలిస్తుంది, లోకాన్ని రక్షిస్తుంది. మన కరువు కాటకాలు అంటే మనకున్న ఈతి బాధలు అన్నీ కూడా అమ్మవారు తొలగజేస్తుంది. మనకు అన్న సమస్త శుభాలను కలగజేస్తుంది. కాబట్టి శాకాంబరి అమ్మవారిని దర్శించండి, తరించండి. ఈరోజు అలంకారంలో భాగంగా కాళీక్రమాన్ని అనుసరించి కాళీగా అమ్మవారు కాళీ స్వరూపము. ఇవాళ ఆకుకు ఈరోజు శాస్త్ర ఘటాభిషేకము జరిపిన తర్వాత కాళీక్రమంలో అమ్మవారిని అలంకరిస్తాము. సాయంత్రము కామేశ్వరిగా అమ్మవారిని పూజిస్తాం. పోలవరానికి పర్మిషన్లు అన్నీ తెచ్చింది వైఎస్ఆరే కానీ చంద్రబాబు మాత్రం పోలవరం మొత్తం తానే కడుతున్నట్టు బిల్డప్ ఇస్తున్నాడు అని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాజీ ఆర్థిక మంత్రి అన్నారు. ఇప్పుడు 2348 కోట్లు వచ్చింది. 2348 కోట్లు వస్తే వీళ్ళు ఏం చేసినారు? అక్టోబర్ 9 వస్తే జనవరి 12, 2025 వరకు ఆ డబ్బులు ఒక ప్రత్యేకమైన అకౌంట్లో పెట్టమన్నారు. కేంద్రం ఏమనిందంటే మీరు వాడుకోకూడదు, ఇది కేవలం పోలవరంకే, ఇది మీరు ఒక ప్రత్యేకమైన సింగిల్ నోడల్ ఏజెన్సీ అంటారు, దాన్ని SNA అంటారు. అంటే ఒక ప్రత్యేకమైన అకౌంట్ ఓన్లీ ఆ పనికి మాత్రమే దాంట్లో పెట్టాలంటే వీళ్ళు ఏం చేసినారు? పెట్టకుండా వాడుకుంటే కేంద్ర జలవనరుల శాఖ జలశక్తి వాళ్ళు కోప్పడి చాలా కోపంగా ఉంటే అప్పుడు చివరకు ఎట్టకేలకు జనవరి 12, 2025 అంటే అక్టోబర్ నుంచి నవంబర్, డిసెంబర్, జనవరి ఇంచుమించు 3 నెలల తర్వాత అప్పుడు తీసుకొచ్చి అకౌంట్లో పెడతారు. అయిపోయింది. రెండో విడత ఎప్పుడొచ్చింది? మార్చి 12 వచ్చింది. మార్చి 12, 2025లో రెండో విడత ఎంత? 2705 కోట్లు. 2705 కోట్లు వస్తే ఇంతవరకు కూడా అందులో 505 కోట్లు ఇంతవరకు వాడలే, SNAలో పెట్టలే, ఇతర ఖర్చులకు వాడుకున్నారు. అంటే ఇప్పుడు దాన్ని తల్లికి వందనానికి వాడుకున్నట్లే కదా లెక్క, అంతే కదా. ఇప్పుడు పోలవరం డబ్బులు వచ్చినాయి, పోలవరం డబ్బులు మీరు పోలవరానికి వాడలే, బ్యాంకులో లేదు, ఎక్కడ ఉన్నట్లది? తల్లికి వందనానికే కదా. ఇంకా వేరే తల్లికి వందనానికి వాడినారు, లేకుంటే మీరేమన్నా జీతాలకు వాడుకున్నారు. పెన్షన్ అంటే 3 అంతలు 4 అంతలు అవుతుందని తెలిసి కూడా 2019 వరకు వచ్చేటప్పటికి మీరు ఏదైతే అందాజుగా 30,000 కోట్లు అయ్యే ప్రాజెక్టు వ్యయం ఒప్పుకున్నారో 55,000 కోట్లు ప్రాజెక్టు వ్యయం అవుతుందని తేలిన తర్వాత మేము 2019లో ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న తర్వాత పలుసార్లు జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారితో మాట్లాడి ఫైనల్గా ఏమైందంటే 55,000 కోట్ల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇంచుమించు అది 48,000 కోట్ల అప్రూవల్ తీసుకొని దానికి గాను ఆ అకౌంట్ లోకి 12,000 చిల్లర కోట్లు ఇస్తామని చెప్పి కేంద్రంతో ఒప్పించుకోవడం జరిగింది. అది కేబినెట్ కు పోయింది ఆమోదాన్ని. ఎప్పుడు? 11/11/2021లో ఒక ఉత్తరం ఎవరు? మన రాష్ట్ర సెక్రటరీ జలవనరులు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి. అదేవిధంగా 20 నవంబర్ 2021 ఎవరు?
పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కేంద్ర ప్రభుత్వం జలశక్తికి. అదేవిధంగా 27/10/2021 ఎవరు జలశక్తి నుంచి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి. అదేవిధంగా సెంట్రల్ వాటర్ కమిషన్ CWC ఎప్పుడు 22/12/2021. అదేవిధంగా 24 డిసెంబర్ 2021 పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఎవరికి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కరస్పాండెన్స్ సేమ్ ఇదే. అంటే ఈ బ్యాలెన్స్ డబ్బులు ఎట్లా అనే దాని మీద. తర్వాత 10/1 జనవరి 2022 ఎవరు? ఇక్కడ రాష్ట్ర సెక్రటరీ, జలవనరుల శాఖ సెక్రటరీ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి లెటర్. అదేవిధంగా 20 జనవరి 2022 ఎవరు? పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ నుంచి సెంట్రల్ వాటర్ కమిషన్ కు. అదేవిధంగా ఫిబ్రవరి 17, 2022 ఇక్కడ నుంచి మన స్పెషల్ చీఫ్ సెక్రటరీ జలవనరుల శాఖ ఎక్కడికి? పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి. అదేవిధంగా ఫైనల్ గా ఎట్టకేలకు 3 సంవత్సరాలు పోరాడిన తర్వాత 5 జూన్ 2023 కేంద్ర ఆర్థిక శాఖ వాళ్ళు ఒప్పుకున్నారు. దేనికి ఒప్పుకున్నారు? అడిషనల్ ఫండింగ్ 12,911 కోట్లు. 12,911 కోట్లు మేము పోలవరం ప్రాజెక్టుకి ఇస్తామని చెప్పి ఇచ్చిన తర్వాత ఫైనల్ గా PIB ఏదైతే పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ బోర్డు ఉందో, పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ బోర్డు వాళ్ళు ఒప్పుకున్న తర్వాత మార్చ్ 7, 2024 అంటే ఎన్నికలకు 1 నెల ముందర అప్పుడు కేబినెట్ కు పోయింది. ఈరోజు మీరు చెప్తారు పోలవరం సాధించినామని. ఏం చెప్పాలండి ఇది? అసలు ఆశ్చర్యంగా ఇది. అసలు పోలవరం ప్రాజెక్టు మేమే మొదలు పెట్టినామంటారు. మీరేనండి 2005లో మొట్టమొదటిసారిగా పర్యావరణ శాఖ అప్లికేషన్ పెట్టలేదా? ఎవరంటే అప్పుడు ముఖ్యమంత్రి 2005లో కేంద్ర ప్రభుత్వానికి పోలవరం ప్రాజెక్టు కట్టాలని పర్యావరణ శాఖ, అరణ్య శాఖ అప్రూవల్ కోసము అప్పుడు ఎవరండి ముఖ్యమంత్రి? రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, కాలుష్య నివారణ సంస్థ ఏదైతే ఉందో 2005లో పబ్లిక్ హియరింగ్ పెట్టినారు. అప్పుడు ఎవరండి ముఖ్యమంత్రి? సైట్ క్లియరెన్స్ కోసము 16 సెప్టెంబర్ 2005 అప్పుడు మీరు తీసుకునే డిగ్రీ కేవలం ఒక సర్టిఫికెట్ కాదు, ఒక బాధ్యత. మీ జ్ఞానాన్ని మంచి కోసం ఉపయోగించే బాధ్యత, అన్యాయాన్ని ప్రశ్నించే బాధ్యత, వినూత్న ఆలోచనలతో సమగ్ర అభివృద్ధిని సాధించే బాధ్యత అని కృష్ణా విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో నారా లోకేష్ అన్నారు. And dear graduating students, it's indeed an honor and privilege for me to be here at the convocation of Krishna University, Machilipatnam. Let me take a moment to express my deep admiration for Honorable Governor of Andhra Pradesh and Chancellor of this university, Shri S. Abdul Nazir Garu. His deep commitment to justice, constitutional values, equity and education continued to guide our state to new laurels. His career reflects what discipline, integrity and determination can achieve and stands as a role model for every youth in this auditorium and in the state of Andhra Pradesh. He is the guiding force behind the establishment of the India International University of Legal Education and Research at Amravati. His presence as Chancellor of Krishna University is not just ceremonial but the epitome of integrity, dedication and service to the nation. His life is a shining example to every student here with courage and character. One can rise to the highest echelons of leadership. And all of us, as we go about conquering the world in front of us, we should take the Honorable Governor as an example. Now, heartfelt congratulations to all the graduates receiving their degrees today. This is a moment of celebration not just for you but also your parents, your teachers and everyone who supported you in this amazing journey. This day marks the culmination of years of hard work, perseverance and commitment. More than that, it's a beginning of a new chapter. A chapter filled with promise, responsibility and opportunity. It's time for you to show your gratitude to your parents, family and country at large. Your degree is not merely a certificate. It is a responsibility to apply your knowledge for the greater good, to question injustice, to innovate for inclusive growth, and to uphold the values of empathy, integrity, and courage. In the spirit of Dr. APJ Abdul Kalam ji, I urge you to dream big, but let your dreams be rooted in service to this amazing nation. Our country needs young minds who can not only code and compute, but who can also care and contribute. పెట్టండి అసెంబ్లీ, ఏదో చర్చలకు రండి అంటున్నారు. మా బీఆర్ఎస్ కార్యకర్తలు చాలు మీ కాంగ్రెస్ వాళ్ళకి సమాధానం చెప్పడానికి అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు.
అసలు అసెంబ్లీ పెట్టే చేతగాక పారిపోతుంది కాదు మీరు. వారం రోజులు పెట్టుకుని అసెంబ్లీ బంద్. నిజంగా అంత చేసిన వాళ్ళు అయితే అసెంబ్లీ పెట్టడానికి ఎందుకు భయపడుతున్నారు? పెట్టుకుంటే ఒక 40 రోజులు అసెంబ్లీ మాట్లాడదాం. పని అసెంబ్లీ పెట్టమంటే 3 రోజులకే కథం అసెంబ్లీ. బడ్జెట్ సమావేశాలు వారానికి కథం. యాడ బట్టలిస్తారో బీఆర్ఎస్ వాళ్ళు, యాడ పడుకుపోతుందో సమాధానం చెప్పుకోలేక వారం రోజులకే అసెంబ్లీ వాయిదా వేసుకుని పారిపోయే మీరు ఇంకేదో పెద్ద అసెంబ్లీలో మాట్లాడదామా, ఈడ పెట్టుని రెడీ. మా బీఆర్ఎస్ కార్యకర్త దాన్ని మీకు సమాధానం చెప్పడానికి బీఆర్ఎస్ కాంగ్రెస్ రెడీ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.